ఈ మాలా మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత లగ్న పత్రిక పఠనం జరుగుతుంది. ఇలా తర్వాత ఎదుర్కోల్లో ఉండవలసినటువంటి వైదికమైనటువంటి కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతా ప్రశాంతంగా ఉండి ఇక్కడ జరిగేటువంటి ఎదుర్కోలు వేడుకలను వీక్షించవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా ఈ లగ్న పత్రిక పఠనం. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామచంద్ర స్థితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి గురువారం నుండి చైత్రశుద్ధ పూర్ణిమ గురువారం వరకు అనగా 19/3/2026 నుండి 2/4/2026 వరకు వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే దీంట్లో ప్రధానంగా 27/3/2026 చైత్రశుద్ధ శ్రీరామనవమి గురువారం నాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి వారికి, పరమ దయాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ వారికి అంగరంగ వైభవంగా మిథిలా ప్రాంగణంలో భవ్యమైనటువంటి తిరుకల్యాణ మండపంలో వైభవపేతంగా సీతారాముల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతున్నది. రేపటి రోజున 12 గంటల శుభముహూర్తంలో అభిజిన్ లగ్నంలో సీతారాములకు జరిగేటువంటి ఆ కళ్యాణ మహోత్సవంలో భక్తులైనటువంటి మీరంతా పాల్గొని సీతారాముల యొక్క దివ్యానుగ్రహ పాత్రులై సీతారాముల శిరస్సున ధరింపజేసినటువంటి తలంబ్రాలను తమ శిరస్సుల్లో ధరించి దిగ్విజయములను పొందవలసినదిగా అందరినీ దేవస్థానం తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. మంగళం మహత్. శ్రీ 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 శ్రీ